వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 3 పేపర్లో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు. మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖ. ఆయన గుజరాత్కు గులాం, తెలంగాణ బీజేపీలో షిండే. తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారంతో పరీక్షలు ముగిశాయి. 1380 గ్రూప్ 3 పోస్టులకు నోటిఫికేషన్ రాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ నేటి నుంచి 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 3 పేపర్లకు పరీక్ష ఉండగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి పేపర్ పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో పేపర్ నిర్వహించారు. క్రమశిక్షణ పేరుతో గుండు కొట్టించిన ఘటన ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది. దీనిపై అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. విశాఖపట్నం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే రైల్వే బోర్డుకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నివేదిక అందనుంది. దీన్ని బట్టి ఎంత వ్యయమవుతుందనే విషయంలో స్పష్టత వస్తుంది. ఈ నివేదికకు రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించిన తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, శంషాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ప్రాజెక్టులో ప్రాథమిక అంచనా వ్యయం 21,000 కోట్లు పైచిలుకు ఉండబోతోంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఎదురుదాడికి దిగారు. కిషన్ రెడ్డిని గుజరాత్గా గులాంగా అభివర్ణించారు. తమ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందడాన్ని ఓర్వలేకపోతున్నాడంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం నాగ్పూర్లో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల కోసం తెలుగు వాళ్ళు ఎక్కువగా స్థిరపడిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.